కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళతారనే ప్రచారం జోరందుకుంది. అర్ధరాత్రి ముద్రగడ నివాసానికి జనసేన నాయకులు కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్లడంతో ముద్రగడ జనసేనలోకి చేరుతారనే ఊహాగానాలు పెరిగాయి. గతంలో వారాహి యాత్ర సందర్భంగా జనసేనానిపై ముద్రగడ తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు. తనపై జనసేన అధినేత పోటీ చేయాలని సవాల్ చేశారు. అయితే సేనాని మాత్రం ఆయన మనసు నొప్పించకుండా ముద్రగడ వ్యాఖ్యల్ని పాజిటివ్గా తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పెద్దాయన ఒక మాట అంటే తప్పేం లేదని అప్పట్లో వెనకేసుకొచ్చారు. అప్పటి నుంచి పవన్ మాటలకు, సంస్కారానికి ముద్రగడ ఆకర్షితులయ్యారని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సేనాని వారాహి యాత్ర సందర్భంగా ముద్రగడ విమర్శలు చేయడంతో వైసీపీ నాయకులు ఆయనకు చేరువయ్యారు. చాలా రోజులు ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో వారాహి విజయయాత్ర సందర్భంగా ముద్రగడ పద్మనాభం జనసేన మీద విమర్శలు కూడా గుప్పించారు. అయితే ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. జనసేన కీలక నేతలు కూడా ఇప్పటికే ముద్రగడ పద్మనాభాన్ని కలిసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ. శివ, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం ముద్రగడ రాజకీయ రగడ అయితే మొదలైందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఒకవైపు వార్తలు వస్తున్న వేళ ఆయన రాజకీయంగా ఎటువంటి స్టెప్ తీసుకుంటున్నారన్నది ప్రస్తుతానికి బహిర్గతంగా వెల్లడి చేయకపోయినప్పటికీ నిన్న రాత్రి అనూహ్యంగా ఏదైతే ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి ఇంటి వద్ద అర్ధరాత్రి ఏదైతే జనసేన నాయకులు కందుల దుర్గేష్, అలాగే తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు కూడా ప్రస్తుతం ముద్రగడ పద్మనాభాన్ని అయితే కలవడం అయితే జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వారాయాత్రలో భాగంగా చాలా సార్లు బహిరంగ లేఖలు కూడా రాసిన పరిస్థితుల్లో పూర్తిగా ఎంతో వ్యతిరేకత మూట కట్టుకుని కూడా పూర్తిగా జనసేన పార్టీని విమర్శించినప్పటి నుంచి పూర్తిగా చాలా వ్యతిరేకత, ఎందుకంటే జన సైనికుల నుంచి, వీర మహిళల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఆయనపై ధ్వజమెత్తిన పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఆ లేఖలకు కానీ 2 సార్లు లేఖలు రాసినా ఎక్కడ స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఏదైతే ఒక బహిరంగ లేఖ 2 రోజుల క్రితం కాపులందరూ ఏకం కావాలని రాసిన లేఖకి స్పందించి బొలిశెట్టి ద్వారా కూడా ముద్రగడ ఒక లేఖ రాసి పవన్ కళ్యాణ్కి అయితే పంపినట్టుగా సమాచారం తెలుస్తుంది. దానిలో భాగంగానే నిన్న రాత్రి ఈ కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు కూడా కలవడం, 1 గంట సేపు చర్చ కూడా జరిగిన తర్వాత పూర్తిగా తూర్పులో రాజకీయాలు రంగులు పులుముకుంటుందా అన్న చందాన ప్రస్తుతం మారింది. 2019 ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి ఏదైతే ముద్రగడ తెలుగుదేశం, ఆ తర్వాత జనసేన పొత్తు ఉంటుందన్న చర్చ మొదలవగానే మళ్ళీ ఆయనైతే బయటకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతకుముందు వారాహి యాత్రలో భాగంగా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా విరుచుకుపడిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే పిఠాపురం నుంచి నాతో కూడా పోటీ చేయని పవన్ కు ముద్రగడ డైరెక్ట్ గా సవాల్ కూడా విసిరారు. 2 సార్లు బహిరంగ లేఖలు కూడా చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, సామాజిక వర్గాల్లో పూర్తిగా కూడా మాధ్యమాల్లో ముద్రగడపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు తర్వాత ఆయన మిన్నకుండిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కాపుద్యమ సమయంలో ఏదైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి టిఫిన్లు పెట్టించారని ముద్రగడ వ్యాఖ్యలకు జనసేన కార్యకర్తలు, కాపు సామాజిక ప్రజలు ఇదిగో మీ ఉప్మా డబ్బులు అంటూ కూడా మనియాటలు చేసి మరీ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి తర్వాత ప్రస్తుతం జనసేన నాయకులు కలవడం పట్ల కొద్దిగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే జనసేనపై ముద్రగడ వాయిస్ ఎప్పుడైతే రైజ్ చేయడం మొదలు పెట్టారో అప్పుడే వైసీపీ నేతలు ముద్రగడతో సమావేశం అవడం, ఎక్కువగా ఆయనతో టచ్ లో ఉండడం అయితే చేస్తున్న పరిస్థితులు. ఇటువంటి సందర్భంలో తొలి నుంచి కూడా ముద్రగడ తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నారనేటటువంటి ముద్ర ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆయన వైసీపీ నేత, వైసీపీ కోబట్టు, ఉద్యమం కూడా వైసీపీ కోసం చేస్తున్నారంటూ కూడా విమర్శించినటువంటి పరిస్థితులు మనం చూసాం. తర్వాత ప్రస్తుతం కూడా ఆయన టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన నిజంగా జనసేన గనక దగ్గరైతే కాపు సామాజిక వర్గం అంతా కూడా ఏకతాటి మీద ఉంది అనేటటువంటి ఒక
మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. జనసేన టీడీపీతో కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు జరిగే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ముఖ్యంగా ఇప్పటి వరకు కిల్లంపూడిలోని ఏదైతే వైసీపీ నేతలు ఇప్పటి వరకు తాకిడిగా వచ్చి, ఎందుకంటే ముందు తొలుత వైసీపీ నేత ఎవరైతే ఎంపీ మిథున్ రెడ్డి, తర్వాత కాకినాడ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఇటువంటి నేతలందరూ కూడా ముద్రగడని కలవడం, ఆ తర్వాత విశాఖ వెళ్లి గాజువాకలో మంత్రి గుడివార అమర్నాథ్ తో కూడా భేటీ అయిన పరిస్థితుల్లో ముద్రగడ వైసీపీలోకి వెళ్లడం ఖాయం అని నిర్ధారణకు వచ్చేసిన ఏదైతే ప్రజలు పూర్తిగా కూడా నియోజకవర్గంలోనూ అలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకంతా ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని రోజుల పాటు కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం వైసీపీలో చేరతారు. తన కుటుంబ సభ్యుల్లో కుమారుడికి సీటు కూడా అడుగుతారు. వైసీపీ దానికి అనుకూలంగానే ఇప్పటి వరకు ముద్రగడతో కలయికలు చేస్తూ ఉన్న పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే కాపులంతా ఏకం కావాలి, రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావాలి, ఇకపై ఒక తాటిపై ఒక మాటపై వెళ్లాల్సిన పరిస్థితి అవసరం ఉంది. దానిలో భాగంగానే లేఖ రాయడం, ఆ లేఖకి ప్రతిలేఖ బోలిశెట్టి శ్రీనివాస్ ద్వారా రాసి పవన్ కళ్యాణ్ పంపించినట్లుగా అయితే అంతర్గతంగా కొంత సమాచారం అందుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తు సమన్వయంతో వెళ్తున్న సందర్భంలో ఒకవైపు కాపులు అందరూ ఏకం కావాలన్న దానికి, ఎందుకంటే వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎదుట ఒక అభిమాని ముద్రగడ ఫోటోను కూడా చూపిస్తే ఆ సందర్భంలో పెద్ద ఆయన ఏదైనా ఒక మాట అంటే మనం తీసుకోవాలి, దాన్ని పెద్దలు చేయకూడదు, తప్పు ఆయన ఇందులోకి లాగొద్దని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చాలా సంస్కారవంతమైన మాటలు మాట్లాడిన పరిస్థితుల్లో ప్రస్తుతం వాటిని కూడా ఇప్పుడు ముద్రగడ 2 సార్లు లేఖలు రాసిన, సవాల్ విసిరిన, పిఠాపురం నుంచి పోటీ చేయమని ఎక్కడా కూడా ప్రతిగా ఆయన పెద్ద వ్యక్తిగా గౌరవించి ఆయన మాట్లాడిన మాటలకి ప్రస్తుతం ఈ లేఖ ద్వారా కలిసేందుకైతే ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నారనే సంకేతాలు ప్రస్తుతం వచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ కాక ఏదైతే నడుస్తోందో, రసవత్తరంగా రోజుకో రకంగా మలుపులు తిరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇప్పటి వరకు బహిర్గతంగా ఏ పార్టీలో చేరతారని చెప్పలేని పరిస్థితుల్లో ముద్రగడ ఖచ్చితంగా ఈసారి బయటికి ఏ పార్టీలో చేరతారో, ఎందులో తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తారన్నది ఖచ్చితంగా వెల్లడి చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఏదైతే ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, బోలిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు కలిసిన తర్వాత మరొక 2 రోజుల్లో నాగేంద్ర బాబు, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా వచ్చి కలుస్తారు అన్న సమాచారం కూడా ఉంది. అటు తర్వాత పవన్ కళ్యాణ్ ని కలిసే అవకాశం ముద్రగడ కూడా ఖచ్చితంగా కలుస్తారు. వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఏదైతే పొలిటికల్ చైర్మన్, పిఎస్సి చైర్మన్ ఎవరైతే నాదెండ్ల మనోహర్, నాగేంద్ర బాబు ఇద్దరు 2 రోజుల్లో ముద్రగడ పద్మనాభాన్ని కలుస్తారు. అటు తర్వాత పవన్ కళ్యాణ్ తాడేపల్లి కేంద్రంగా అయితే ముద్రగడ కలిసే అవకాశం అయితే ఉందని కొంత సమాచారం అయితే నడుస్తోంది. అయితే ఏదేమైనా ఒకవైపు ఒకవేళ ముద్రగడ మాత్రం రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఖచ్చితంగా జనసేన వైపు, అంటే జనసేన పార్టీకి కాపులు సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి. మరి ఇప్పటి వరకు వైసీపీ నేతలు కలిసిన తీరు ఇక మీదట ఏ విధంగా ఉండబోతోంది, ముద్రగడ ప్రయాణం జనసేన వైపా అన్న ఆసక్తికరమైన చర్చ అయితే జిల్లాలో ప్రస్తుతం నడుస్తోంది. శివ. ఓకే వర్మ, థ్యాంక్ యూ.